మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను అల్లాడి శోభాదేవి, యోగా ట్రైనర్, సహజ ఆరోగ్య యోగా. ఆన్లైన్లో మేము యోగా క్లాసులు కండక్ట్ చేస్తున్నాము. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా క్లాసెస్లో జాయిన్ అయ్యి రెగ్యులర్గా సాధన చేసుకోవచ్చు. ఈరోజు మనము నీ పెయిన్స్ సంబంధించిన వ్యాయామాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. నీ పెయిన్స్ ఈ రోజుల్లో చాలా మందికి వచ్చేస్తున్నాయి. 60 ఏళ్లలో వచ్చేవి, ఇంతకుముందు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తే నీ పెయిన్స్ వచ్చేవి. ఇప్పుడు ఎవరికి వస్తున్నాయి? 20-30 ఏళ్ళ వాళ్ళకి నీ పెయిన్స్, మోకాలు నొప్పేస్తుంది అంటున్నారు. ఎందుకని? రీజన్స్ ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి. దానికి ముఖ్యమైన కారణం మనకున్న లైఫ్ స్టైల్, మన జీవన విధానంలో మార్పుల వల్ల ఇదంతా జరుగుతుంది. శరీరానికి సరైన వ్యాయామం ఉండడం లేదు. సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని ఒకే దగ్గర పనిచేసే ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. జంక్ ఫుడ్ తినడం, ఏది పడితే అది తినడం, ఆకలేసినప్పుడల్లా ఏది పడితే అది తినడంతో హానికరమైన రసాయనాల లోపలికి చేరిపోతున్నాయి. అవి మీ మోకాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కూల్ డ్రింక్స్ చాలా హార్మ్ఫుల్. అందరూ అనుకుంటారు ఒక్కసారి తాగితే ఏమవుతుందిలే, ఎండగా ఉంది, దాహంగా ఉంది, కాస్త చల్లగా ఉంటుంది అని. ఒక్కసారి మీరు కూల్ డ్రింక్ తాగితే మీ శరీరానికి 90 లీటర్స్ కావాలి వాటర్, దాన్ని మీ లోపల మీ బాడీలోంచి బయటకి పంపించడానికి. దాంట్లో అంత హానికరమైన పదార్థాలు ఉంటాయి. మన మోకాళ్ళకు సంబంధించి, మన బోన్స్కి సంబంధించిన పదార్థాలన్నిటినీ పిప్పి చేసే గుణం ఉంది కూల్ డ్రింక్స్లో. అంత పవర్ఫుల్ కూల్ డ్రింక్స్. మరి అవి అవసరమా మనకి? సో వాటిని కంప్లీట్గా మీ లైఫ్ స్టైల్ నుంచి తీసేసేయండి. ఫ్రూట్ జ్యూసెస్ తాగండి, వెజిటబుల్ జ్యూసెస్ తాగండి. కూల్ డ్రింక్స్ని కంప్లీట్గా నో చెప్పండి. రసాయనాలు ఎక్కువ కలిపి దాన్ని ప్రొటెక్ట్ చేసి మనకు అందిస్తున్నారు. దానివల్ల చిన్న పిల్లల్లో కూడా ఈ మోకాళ్ళ సమస్యలు, ఆర్థరైటిస్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. విటమిన్ల లోపం, సరైన వాటర్ తీసుకోకపోవడం. వాటరే కదా అనుకోకండి, ఆల్కలైన్ వాటర్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మంచి వాటర్, మంచి ఆహారము, మంచి జీవన విధానము, హోలిస్టిక్ వే ఆఫ్ లైఫ్, దీనివల్ల మీకు ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. వెయిట్ పెరిగిపోతున్నారు అందరూ. కూర్చొని ఉండడంతో వెయిట్ బాగా పెరిగిపోతుంది. ఆ వెయిట్ అంతా మోకాళ్ళ మీదకి వస్తుంది. సో ఇక్కడ కార్టిలేజ్ అనేది దెబ్బతినడంతో సమస్యలు అనేవి మొదలవుతున్నాయి. ఒక్కసారి ప్రాబ్లం రాగానే అందరూ ఒకే దగ్గర నాకు నీ ప్రాబ్లం ఉంది, నేను జరగకూడదు, నేను కూర్చొని ఉండాలి అనే ఆలోచనలో ఉంటున్నారు. మీకు నీ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు అన్ని పనులు చేసుకోవచ్చు. అన్ని ఎక్సర్సైజులు కొన్ని మినహాయించి చాలా వరకు చేసుకోవచ్చు. మీ కాళ్ళకి ఎంత మూమెంట్ చేస్తే అంత బాగా మీకు ఇక్కడ గుజ్జు క్రియేట్ అవుతుంది. అసలు మూమెంట్ చేయకపోతే ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. సో మోకాళ్ళ నొప్పి వచ్చిందని అశ్రద్ధ చేయకండి. స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ మోకాళ్ళ నొప్పులు రావడానికి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఒక లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయండి. ప్రతిరోజు 1 గంట వ్యాయామాలు చేయండి, మెడిటేషన్ చేయండి. దీనివల్ల సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మీ మోకాళ్ళలో జాయింట్ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ కార్టిలేజ్ అనేది దెబ్బతింటూ ఉంటుంది మనం చేసే పనుల వల్ల, మనం తీసుకునే ఆహారాల వల్ల. సో ఇది మన మోకాళ్ళలో గుజ్జు పెంచి మనకు మోకాళ్ళ నొప్పులు తగ్గించి ఉపశమనాన్ని కలిగించుకోవడానికి ఎలాంటి వ్యాయామాలు మనం రోజు చేసుకోవాలో ఇవాళ నేను మీకు చూపిస్తాను. ఇవి ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి. మీరు కింద కూర్చోలేకపోతే నో ప్రాబ్లం, చైర్ మీద కూర్చొని, బల్ల మీద కూర్చోండి, కాళ్ళు స్ట్రెచ్ చేసి హాయిగా చేసేసుకోండి. రోజు మీకోసం మీరు టైం కేటాయించండి. మోకాళ్ళ నొప్పి వచ్చిందని టెన్షన్ పడకండి. వస్తే దాన్ని తగ్గించుకునే మార్గాలు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. ప్రశాంతంగా స్టార్ట్ చేయండి వర్కౌట్స్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ. డాక్టర్ చెప్తే 2 పూటలా వేసుకుంటారు కదా మందులు, అలాగే ఈ వర్కౌట్స్ని కూడా కంపల్సరీ యాడ్ చేసుకోండి. బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. సాల్ట్ కన్జంప్షన్ తగ్గించుకోండి. సాల్ట్కి బదులు, అయోడైజ్డ్ సాల్ట్ బదులు సైంధవ లవణం వాడండి. ఖర్జూరాలు, నువ్వులు ఇలాంటి ఆహారాలు చేర్చుకోండి మీ ఆహారంలో. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. ప్రశాంతంగా ఇలా కూర్చొని గాలి తీసుకొని వదిలేసి ప్రశాంతంగా స్టార్ట్ చేయండి.
నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, నేను నా పెయిన్స్ని తగ్గించుకుంటాను అనే భావనతో స్టార్ట్ చేయండి. పాదాలు ముందుకు వెనక్కి స్ట్రెచ్ చేయండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా ఎఫెక్టివ్. మీ జాయింట్స్ అన్నీ ప్రెస్ అవుతాయి, యాక్టివ్ అవుతాయి. దెన్ రైట్ అండ్ లెఫ్ట్ చేయండి. రొటేషన్ చేయండి. రివర్స్ కూడా చేయండి. రిలాక్స్. ఇప్పుడు మీ కాళ్ళని ట్యాప్ చేసుకోండి. ఇది మీకు బాగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మీకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఒకటి తర్వాత ఒకటి బాగా ట్యాప్ చేయండి. దెన్ 2 కలిపి చేయండి. 2 minutes చేసుకోండి ఈ ట్యాపింగ్. మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది రోజు చేస్తూ ఉంటే. మధ్యలో రిలాక్స్ చేయండి. ఈ మోకాల దగ్గర ఉన్న జాయింట్, దీన్ని పటేలా మూమెంట్ అంటారు. ఈ రెండు వేళ్ళు ఇలా పెట్టేసి దీన్ని జాయిన్ చేయండి. నెమ్మదిగా రొటేషన్ చేయండి 10 సార్లు. క్లాక్ వైజ్ 10 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 10 సార్లు. నేను 5 times చూపిస్తున్నాను. దెన్ రివర్స్ కూడా మెల్లగా. పెయిన్స్ ఉన్నాయనుకోండి ఇంకా మెల్లగా చేయండి. నో వరీ, నో హరీ. రిలాక్స్. అదేవిధంగా ఈ కాలుతో కూడా ఈ రెండు వేళ్ళు ఇలా పెట్టేసి ఇక్కడ కరెక్ట్గా జాయింట్ దగ్గర పెట్టేసి ఈ పటేలా మూమెంట్ని చేయండి. రివర్స్. రిలాక్స్. ఇలా ఇది 10 సార్లు, ఇది 10 సార్లు. మీకు పెయిన్ ఎక్కువ ఉంటే కొంచెం ఆగి మళ్ళీ ఇంకో సెట్ చేసుకోండి. చేసినంతసేపు మీ మోకాళ్ళను కూడా చాలా నిదానంగా ప్రెస్ చేస్తూ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ఒక థిక్ బెడ్షీట్ తీసుకోండి. థిక్గా ఉండాలి. దాన్ని టైట్గా ఇలా రోల్ చేయండి. చక్కగా ఇలా రోల్ చేసేయాలి. టైట్గా హోల్డ్ చేయండి. దీన్ని మీ మోకాల కింద పెట్టేసుకోండి. లెఫ్ట్ లెగ్ని సైడ్కి స్ట్రెచ్ చేసి రైట్ లెగ్ కింద పెడుతున్నాను నేను ఇప్పుడు. ఇలా పెట్టి చేతులు వదిలేసి బాగా మీ మోకాలు చిప్పని టైట్ చేయండి. మీ బెడ్షీట్కి స్ట్రెచ్ చేసి గట్టిగా నొక్కండి. కాలి వేళ్ళని మీ వైపుకు ఉండాలి. బ్రీత్ తీసుకోండి, వదిలేయండి. 10 times చేయండి ఈ విధంగా. రిలీజ్, రిలీజ్. లాస్ట్ 10th కౌంట్లో మనము ఇలా హోల్డ్ చేసి టోస్ని ఈ విధంగా మీ వైపు స్ట్రెచ్ చేసి మీ మోకాలుతోని మీ బెడ్షీట్ని బాగా ప్రెస్ చేస్తూ హోల్డ్ చేయండి 10 counting వరకు. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇదే విధమైన వర్కౌట్ ఈ కాలుతో కూడా. లెఫ్ట్ లెగ్ కింద మోకాలు కింద పెట్టుకోండి. చక్కగా మోకాలు చిప్పని టైట్ చేయండి. పాదాల యొక్క వేళ్ళు మీ వైపుకి. రిలీజ్. మళ్ళీ రిలీజ్. ఈ విధంగా 10 times చేసి 10th time మళ్ళీ హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. స్టార్టింగ్లో 10 count, తర్వాత 30 చేసుకోండి. ఒక్కొక్క కాలుకి 30 కౌంటింగ్ కంపల్సరీ చేసుకుంటేనే మీకు ప్రయోజనం ఉంటుంది. తర్వాత 2 మోకాళ్ళ కింద ఈ విధంగా పెట్టేసుకోండి. రెండిటిని కలిపి చేతులు సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కాళ్ళు గాల్లో లేస్తాయి. ఇట్లా స్ట్రెచ్ చేసి పెట్టండి. చక్కగా మీకు నీ జాయింట్స్ దగ్గర ఉన్న కార్టిలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ దెబ్బతిన్న కార్టిలేజ్ దగ్గర గుజ్జు క్రియేట్ అవుతుంది. రిలాక్స్. ఇది కూడా ఒక 10 times చేసుకోండి. దాని తర్వాత లాస్ట్లో మళ్ళీ ఒక 10 counting వరకు హోల్డింగ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. స్టార్టింగ్ 10 count. ఒక వారం తర్వాత 30 count చేసుకోండి. తర్వాత 1 minuteకి పెంచుకోండి.
మీ కంఫర్ట్ను బట్టి రోజు మార్చి చేయండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ఇదే విధంగా మోకాలు కింద పెట్టుకొని మీ ఇంట్లో ఇలాంటి బెల్ట్ సహాయం తీసుకోండి. ఈ బెల్ట్ లేకపోతే చక్కగా చున్నీ ఉంటుంది కదా, మనందరి ఇళ్లలో అవైలబుల్గా ఉంటుంది. చున్నీని ఇలా చేయండి. ఇది ఇంకొక మార్గంలో మీ నీ జాయింట్స్ని యాక్టివేట్ చేసే మార్గం. చక్కగా ఈ 2 చేతులతోని పట్టి లాగండి. ఇలా మొత్తం ఈ కాఫ్ మజిల్స్, థై మజిల్స్, హ్యామ్స్ట్రింగ్ వరకు ఫుల్ స్ట్రెచ్ పడుతుంది. ఇది మీ కాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా స్ట్రెచ్ చేయండి, వదిలేయండి, మళ్ళీ స్ట్రెచ్, లీవ్ ఇట్. 10 కౌంటింగ్ తర్వాత మళ్ళీ హోల్డింగ్. ఇదే విధంగా ఈ కాలుతో కూడా ఒకసారి రైట్ లెగ్ చేయాలి, ఒకసారి లెఫ్ట్ లెగ్ చేయాలి, తర్వాత రెండిటిని కలిపి చేయండి. తర్వాత 2 కాళ్ళను చక్కగా మనం మోకాలు కింద ఈ బెడ్షీట్ని టైట్గా పెట్టేసి హోల్డ్ చేయండి. చక్కగా హాయిగా ప్రెస్ చేస్తూ రిలాక్స్డ్గా ఉంటే మీ మోకాల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు మీరు. ఇలా 10 కౌంట్తో మొదలుపెట్టి 30 కౌంట్ వరకు ఉండండి. రిలాక్స్. సో ఈ విధంగా మీరు రోజు చేసుకోవచ్చు. దీనివల్ల మీకు చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. మనము నాలుకని మాట్లాడిస్తున్నంతసేపు మన నోట్లో సలైవా వస్తుంది. అదేవిధంగా మన నీ జాయింట్స్ని కదిలిస్తుంటే అక్కడ గుజ్జు క్రియేట్ అవుతుంది, నొప్పి తగ్గుతుంది. నెక్స్ట్ వర్కౌట్ నీస్ని స్ట్రాంగ్ చేయడానికి మోకాల్ని బెండ్ చేయండి, నడుము నిటారుగా 2 చేతులు ఇంటర్లాక్ చేసి హోల్డ్ చేయండి, చక్కగా స్ట్రెచ్ చేయండి, ఫోల్డ్ చేయండి, స్ట్రెచ్, హోల్డ్, స్ట్రెచ్, ఫోల్డ్. 10 కౌంటింగ్ వరకు చేసిన తర్వాత స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. డ్రాప్ ఇట్. దెన్ నెక్స్ట్ లెగ్ 2 కాళ్ళతో చేయాలి, బ్యాలెన్స్ ఉండాలి. ఏది చేసినా కూడా ఈ కాలుతో కూడా ఇదే విధంగా ఫోల్డ్, మళ్ళీ స్ట్రెచ్, ఫోల్డ్, స్ట్రెచ్, ఫోల్డ్. ఈ విధంగా 10 టైమ్స్ చేయండి. మళ్ళీ లాస్ట్లో మెయింటైన్ చేయండి. రిలాక్స్. మళ్ళీ మీకు మధ్యలో రిలాక్స్ కావాలంటే రిలాక్స్ చేసుకోండి. 2 చేతులు ఇంటర్లాక్ చేసి ఈ విధంగా సర్కిల్స్ చుట్టండి. 10 కౌంటింగ్ వరకు చేయండి. మళ్ళీ రివర్స్, రిలాక్స్. ఇదే విధంగా ఇదే కాలుతోని రివర్స్, రిలాక్స్. కొంచెం సేపు కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. ఈ వర్కౌట్స్ అన్నిటినీ కూడా 2 పూట కూడా చేసుకోండి. ఖచ్చితంగా 2 సార్లు రోజు చేస్తూ ఉంటే మీకు నొప్పులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. రాను రాను మీ మార్పులు మీరే చూస్తారు, మీ ప్రాబ్లమ్స్ని మీరే తగ్గించుకోగలుగుతారు. ఈ నీ వర్కౌట్స్ అన్నీ కూడా చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. ఏ వయసు వాళ్ళైనా కూడా కింద కూర్చోలేకపోయినా కంఫర్టబుల్గా రోజు మీకోసం మీరు టైం కేటాయించుకొని చక్కగా ఈ వర్కౌట్స్ అన్నీ చేయండి. మీ మోకాళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోండి. హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయండి. దీంతో పాటు ప్రతిరోజు కొంచెం సేపు ప్రాణాయామాలని ఖచ్చితంగా చేయండి. దానివల్ల మీ మైండ్ కూడా బాగా రిలాక్స్గా ఉంటుంది, స్ట్రెస్ కూడా చాలా తగ్గుతుంది. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. నమస్తే.